మహిళా రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుదేనని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై సెక్షువల్ అఫెండర్ షీట్ ఓపెన్ చేసి కఠిన నిఘా ఏర్పాటు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. మహిళలను గౌరవిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా భద్రత వారోత్సవాల సందర్భంగా విజయవాడ నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం బ్రోచర్ ఆవిష్కరించారు. హోంమంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఉమెన్ అండ్ వైల్డ్ స్ట్రీటింగ్ వింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు 1.4% తగ్గినట్లు వెల్లడించారు. మహిళా భద్రత సమాజ భద్రతకు మూలమని, మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి కొలమానమని పేర్కొన్నారు. ఆడ మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా ఆడపిల్లలతో పాటు మగపిల్లలను కూడా బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి ఆడపిల్లను తల్లి సోదరి భావనతో గౌరవించాలని, మహిళల పట్ల గౌరవం ఇప్పటి నుంచే ప్రారంభమవ్వాలని అన్నారు. పిల్లలకు కోట్ల ఆస్తి కంటే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, పరిష్కార శక్తి ఇవ్వటం ముఖ్యమని తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. మహిళల శక్తి అపారమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల పక్షపాతిగా ఉన్నారని, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆస్తుల్లో మహిళలకు సమాన వాటా తీసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై సెక్షువల్ అఫెండర్ షీట్ ఓపెన్ చేసి కఠిన నిఘా ఏర్పాటు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. మహిళలను గౌరవిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, జి రాజకుమారి, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఎస్సీ సరిత, ఈగల్ టీం ఎస్సీ నగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక ఇంట్లో ఆడది ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అమ్మ ఇంట్లో బొజ్జుంటే వంట చేసేవాళ్ళు ఎవరు? నాన్న ఏం చేస్తారు? స్విగ్గీ నుంచి తీసుకొచ్చి ఆర్డర్ పెడితే ఇంట్లో పెడతారు. బయట నుంచి తిన్న ఫుడ్ ఎన్ని రోజులు తింటారు? పిల్లలకి అనవసరంగా అన్ని అనారోగ్యాలు వస్తాయి. దాని అర్థం ఏంటంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ చదువుకుంటే, మహిళ సాధికారత సాధిస్తే ఇల్లంతా సాధికారత సాధించినట్టే. అదేవిధంగా మహిళ భద్రతగా ఉంది అంటే సొసైటీ భద్రతగా ఉన్నట్టే. అంటే ఈరోజు ఇందాక మా రాజ్కుమార్ గారు ఒక అంబేద్కర్ గారు వర్డ్ని కోట్ చేస్తూ ఒక మాట చెప్పారు. మహిళా అభివృద్ధి అన్నది ఆ దేశ అభివృద్ధికి కొలమానంగా ఈరోజు ఉన్నది. అంటే ఆ దేశం ఎంతవరకు అభివృద్ధి చెందిందని చెప్పడానికి మహిళా అభివృద్ధిని సూచికగా సూచించగలిగారంటే మహిళ పాత్ర ఈరోజు సొసైటీలో ఎంత ఎక్కువగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అటువంటి మహిళకి ప్రతిరోజు కూడా ఒక గౌరవాన్ని ఇస్తూ, ఒక మర్యాదనిస్తూ ఈరోజు సొసైటీలో ముందుకెళ్ళడమే కాకుండా మేమున్నామని ఒక భరోసా ఈరోజు మనందరం కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కడికి కాల్ చేయాలి, కాల్ చేయడానికి చాలామంది భయపడేవాళ్ళు, చేస్తే ఎట్లాగా ఏంటి అని. సో ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఒక్క దెబ్బకే మొత్తం సెట్ అయిపోయింది. సో చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది మేడం. ఇదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాని విమెన్స్ సేఫ్టీలో కూడా నంబర్ 1గా నిలపాలని తీసుకున్న ఈ దీక్ష ఏదైతే ఉందో, ఇప్పుడే సిపి గారు చెప్పారు, దీన్ని కంపల్సరీగా జిల్లా యంత్రాంగం ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా ప్రజలు అలాగే మీడియా మిత్రులు కూడా ఆ పాజిటివ్గా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. బికాస్ సొసైటీ మనం ఇప్పుడే ఐజీ మేడం మాట్లాడుతూ చెప్పారు. సో ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీస్ మెజర్ చేయాలనుకుంటే అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, సో ఈ మెజర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ విమెన్ ఇన్ ద సొసైటీ అని చెప్పారు. సో ఎంతవరకు విమెన్ సేఫ్గా ఉంటారు, విమెన్ ప్రోగ్రెసివ్గా ఉంటారు, సొసైటీ అంత ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెంగ్త్ అలాగే వాళ్ళ డెడికేషన్ మనం ఎంత సిస్టమ్కి కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకుంటామో అంత ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఆ విషయంలో చూసుకుంటే మనం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేయాలని స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ మనకైతే సీఎం గారు ఇచ్చారో, అలాగే వికసిత్ భారత్ విజన్ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి వారు ఇచ్చారో అది మనం సాధించాలంటే విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ సేఫ్టీ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్. రియల్లీ ద నీడ్ ఆఫ్ ద ఆర్ అండ్ మీనింగ్ఫుల్. ఎందుకంటే నిజమైన సాధికారత అనేది మన ఆలోచనల నుంచే మొదలవుతుంది. ఇట్స్ బేసిక్లీ రూటెడ్ ఇన్ ద మైండ్స్. లైక్ ఒక సొసైటీ కానీ, ఒక ఇంట్లో కానీ, హౌ దే థింక్ అబౌట్ అ విమెన్, హౌ ఇన్స్టిట్యూషన్స్ provide needs for women, and how governance creates an environment where women can live with dignity, safety and respect. So ultimately women empowerment is nothing but the environment each department creates for women to thrive. And mahila bhadrata anedi kevalam oka law and order concern or amsam kadandi.
ఇట్స్ సాధికారతకు పునాది. ఎందుకంటే ఒక అమ్మాయి సురక్షితంగా కాలేజ్కో స్కూల్కో వెళ్ళగలిగితేనే ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తుంది. అలాగే ఒక గౌరవప్రదంగా ఒక వర్క్ ప్లేస్ ఉంటేనే తన పని తను చేయగలుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్సెపరబుల్. ఈ రెండు కలిస్తేనే ఆర్థికంగా ఇందాక రాజ్ కుమార్ గారు చెప్పినట్టు స్టేట్ కెన్ గో హెడ్. ఉమెన్ సేఫ్టీ అంటే ఉమెన్ని ఈరోజు ఈ మధ్యన మీరు చూశారు, డ్రగ్స్పై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపడితే 5 మంది మహిళా పోలీస్ అధికారిణులు ఒక 34 రోజుల పాటు ఒక మాస్ మూమెంట్ని ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి డ్రగ్స్ మీద ఒక యుద్ధం చేస్తూ ముందుకు వెళ్ళారు. జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లా ప్రజానీకం మొత్తం కూడా బ్రహ్మరథం బట్టి వారిని ఆశీర్వదించడం, ఏదైతే మనం అనుకున్న లక్ష్యాలు అనుకున్నామో పోలీస్ కమిషనరేట్లో ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాం. మీకు గుర్తుంటే క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్ని గౌరవ హోంశాఖ మార్చులు వారే ఆ రోజు ఆరంభించారు. 42 డ్రోన్స్ అక్వైర్ చేసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తే కూడా డ్రోన్స్ కనిపిస్తుంటాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఫస్ట్ వచ్చిన కొత్తల్లో మీకు అందరూ తెలుసు, వరదలు వచ్చాయి. కొద్దిగా ఫస్ట్ 1 or 2 months కొంత పని ఎక్కువ కావడం, తర్వాత డిసెంబర్ నెలలో, నాకు గుర్తుంటే నవంబర్ డిసెంబర్ నెల 2024 నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాల స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరువురు నియోజకవర్గంలోని నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ దంపతులకు ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారని చెప్పారు. ఉత్సవాలు విజయవంతమైన నిర్వహణకు కృషి చేసిన ఆలయ పాలక మండలి ధర్మకర్తలు, అర్చక స్వాములు, అధికారులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. धरणिगोत्रोद्भवस्य कल्याणकिरण्नामदेश्य सन्ध्यानाम्याः मण्डपटिगोत्रोद्भवस्य विनयकुमारनामदे जन्मपानाम्याः कविपालगोत्रोद्भवस्य वेङ्कटेश्वरराव वेङ्कटदुर्गा भवानी नाम्याः जनकपालगोत्रोद्भवस्य सर्वसंप्रदायं श्रीरामं भूया भूया नमाम्यहम्. అందరూ కూర్చోండి ప్లీజ్. ఈ సీట్లో మీరు కూర్చుంటే వెనక వారికి ఇబ్బంది ఉండదు. ఈరోజు గత 3 రోజులుగా నెమలి ఆలయంలో జరుగుతున్న వేణుగోపాల స్వామి వారి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఇవాళ చక్కగా కళ్యాణం కమనీయంగా ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఎంతోమంది భక్తులకి కోర్కెలు తీర్చే విధంగా ఇవాళ పురోహితులు చక్కటి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకించారు. అందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి గారి ఆలయ ధర్మకర్తలకి, ఆలయ అర్చకులకి, భక్తులకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి మనం మన పొలాలు, మన పంటలు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అన్ని కూడా సుభిక్షంగా ఉండి చక్కటి ప్రదేశంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఆలయానికి మరింత ప్రతిష్ట చేకూరే విధంగా తప్పకుండా ఈ ఉత్సవాలు అయినాక ఈవో గారికి కూడా చెప్పాము, తప్పకుండా మరొకసారి కూర్చుని
ఇక్కడ ఉండే అవకాశాలు మెరుగుపరిచి యాత్రికులకి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ఇంత దిగ్విజయమైన కార్యక్రమాన్ని చేసిన అందరికీ, ముఖ్యంగా విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గత అర్ధరాత్రి సమ్మెను విచ్ఛిన్నం చేసి వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ మంది వెళ్తే ఊరుకునేదే లేదు, తప్పదనుకుంటే 4-5 వెళ్ళండి అంటూ ఐసీడీఎస్ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా అంగన్వాడీలు నిర్బంధాల కంచెను పెకిలించుకొని అంగన్వాడీలు పోరుబాట పట్టి న్యాయం కోసం బెజవాడ వేదికగా నినాదాల పోలిక పెట్టారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా చంటి బిడ్డలను చంకనెత్తుకుని కొందరు, చేతి సంచిలో అన్నం క్యారేజ్లు పెట్టుకుని మరికొందరు విజయవాడ తరలివచ్చిన నిరసన గలమెత్తారు. పోలీసులు బలవంతంగా నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో బెజవాడ మరోసారి ఇరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకుని మండే ఎండను సైతం లెక్క చేయక కదం తొక్కి మరీ ఉద్యమ వేడిని రగిలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సంఘాలు చలో విజయవాడ పిలుపునందుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నగరానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. అంతా విజయవాడ ధర్నా చౌక్ చేరుకుని ధర్నాగ్రహానికి దిగారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తరలివచ్చిన అంగన్వాడీలతో ఐలాపురం జంక్షన్, రైల్వే స్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్, ఏలూరు రోడ్ వంటి ప్రధాన రహదారులు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. గత అర్ధరాత్రి పోలీసులు ఒక్కసారిగా గుమికూడి ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లను, యూనియన్ నేతలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి సమ్మెను విచ్ఛిన్నం చేశారు. ఈ ఘటనలో పోలీసులకు, యూనియన్ నాయకులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అడగాలి, రాత్రి డ్యూటీ, నైట్ డ్యూటీలు ఇక అడిగితేనే ఇద్దరు పంపిస్తాను. అంగన్వాడీ టెంట్ మీద దాడి చేసి ఆడవాళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దుశ్శాసన పర్వం ప్రయోగించారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. కనీసం టాయిలెట్కి వెళ్తా ఉన్నా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేకుండా మహిళలందరినీ కూడా దుర్మార్గంగా మొత్తం ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వచ్చింది, గుంటూరు నుంచి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. చాలా క్రూరంగా ఈ రోజు అంగన్వాడీ మహిళలు అలిచే పని ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పకుండా ఇంతకే అంత రెట్టింపు క్రూరత్వం ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది అని చెప్పేసి అవుతున్నాము. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లో అంగన్వాడీ మహిళలందరూ ప్రాజెక్టు స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సుబ్రాము అంగన్వాడీలు వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఉదయం నుండి అలంకార్ సెంటర్లో, ధర్నా చౌక్లో శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా తెల్లవారుజామున పోలీసులు ఒక్కసారి దాడి చేసి లైట్లు తీసేసి టెంట్లు పీకేసి మహిళల మీద పడుకున్నటువంటి వాళ్ళని ఈడ్చేసి చాలా దుర్మార్గంగా వాళ్ళని అరెస్టులు చేసి ఎక్కడికక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇది గుంటూరు దాటేసింది, మరి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలీదు. అంటే గుంటూరు దాటేసి తీసుకెళ్తున్నారంటే ఇంకా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఖమ్మం తీసుకెళ్తారా, లేకపోతే వేరే స్టేట్ తీసుకెళ్తారా అనేది మేమేమైనా అంతర్జాతీయ ఉగ్రవాదులమా? మేము ఎవరమని చెప్పి తీసుకెళ్తున్నారు? మేము ఆంధ్ర పౌరులం, మీకు ఓటేసి గెలిపించి గద్దెనెక్కించి ఈ రోజున మళ్ళీ మీరే అంత దుస్సాహసాన్ని పరమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత గవర్నమెంట్ ఇదే వైఖరి చేసింది, అడ్రస్ లేకుండా పోయింది. మీ పరిస్థితి కూడా అంతే, మీరు కూడా అదే పని చేశారు. ఇప్పుడు మరి ఆ రోజు లబోదిబ్బమన్నారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు, లేదా మహిళలను చూడలేదు, చీకటి కోణం, దుర్యోధనుడు ఇవన్నీ చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏం చేశారు? మీరు చేసింది ఏంటి? ఇక చెయ్యి ఎరిగింది, ఏమైందో తెలియదు చెయ్య. అంటే ఇలా ఎంతమంది మహిళలకి ఈ రోజున వాళ్ళ చేతులు ఇరినాయో తెలియనటువంటి పరిస్థితి. ఎంతమంది మహిళలు కదా ఒంటి మీద బట్టలు కూడా చెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంత
ఎంత దుర్మార్గంగా ఈ వేళ ఈడ్చుకుని తీసుకెళ్లి అరెస్టులు చేస్తా ఉన్నారు. ఏమడిగాం మేము? వేతనాలు పెంచండి అడుగా. మీరే కదా ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామన్నారు. వేతనాలు పెంచుతామన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నేను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలన్నీ మూసివేసినట్లు దేవస్థానం ఈవో సీననాయక్ తెలిపారు. 4వ తేదీ వేకువజామున దుర్గమ్మ స్వప్నాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆయన వివరించారు. విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించిన కారణంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని మూసివేసినట్లు దేవస్థానం ఈవో సీనానాయక్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. 3వ తేదీ ఉదయం 10 గంటల నుండి దుర్గమ్మ ఆలయంతో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇతర ఉపాలయాలన్నీ కూడా మూసివేసినట్లు వివరించారు. 4వ తేదీన ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారని వివరించారు. దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ 3వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయాలని కవటబంధనం చేశామన్నారు. గ్రహణం వీడిన అనంతరం 4వ తేదీ తెల్లవారుజామున దుర్గమ్మకు స్నాపనాభిషేకం నిర్వహిస్తామని, అర్చనాది వైదిక విధులన్నీ నిర్వర్తిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సుప్రభాత, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమాలను రద్దు చేశామన్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఆలయ కవాట ఉద్ఘాటన చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తారని ఆయన వివరించారు. ఉదయం 7:30 గంటల నుంచి అమ్మవారికి నిర్వహించే అర్చిత సేవలన్నీ 8:30 గంటల నుండి నిర్వహిస్తామని ఆయన వివరించారు. భక్తులంతా సహకరించాలని కోరారు. అమెరికా సామ్రాజ్యవాదానికి నేడు ఇరాన్ బలవుతుందని, రేపు ఇండియాకు ఇదే పరిస్థితి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఒక దేశ అధ్యక్షుడు చనిపోతే ఖండించలేని ప్రధాని యుఏఈపై బాంబులు వేశారనే అంశంపై స్పందించారని విమర్శించారు. అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని, యుద్ధోన్మాదం నశించాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని కోరుతూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఇస్కఫ్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయెల్ మీద దాడి చేయటం రాక్షసం, అన్యాయం, క్రూరత్వం అన్నారు. దాడుల్లో చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, అమాయక ప్రజలు చనిపోయారని తెలిపారు. దాడి చేయడానికి చెబుతున్న కారణాల్లో ఎక్కడా హేతు పద్ధతి లేదని, కేవలం ఆయిల్ కోసం, ఆర్థిక మార్కెట్ ఆధిపత్యం కోసమే దాడులకు దిగిందని తెలిపారు. ఇరాన్ మన దేశానికి చౌకగా ఆయిల్ సరఫరా చేస్తుందని, ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగి దేశంపై పెనుభారం పడుతుందని తెలిపారు. ఆర్థిక మార్కెట్ ఆధిపత్యం కోసం అమెరికా తెగబడుతుంటే దేశ ప్రధాని మోడీ దీనిని కనీసం ఖండించలేదని తెలిపారు. ప్రధాని మోడీకి ఇరాన్పై దాడి విషయం ముందే తెలుసని, ఆయన ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడి వచ్చిన వెంటనే ఈ దాడి జరిగిందని తెలిపారు. మరోవైపు ట్రంప్ కోసం దేశ యువత భవిష్యత్తును మోడీ తాకట్టు పెట్టాడని, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కూడా వెనుకాడటం లేదని చెప్పారు. గత 2 రోజులుగా అమెరికా, ఇజ్రాయిల్ 2 దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఒక కోఆర్డినేటెడ్ సమన్వయంతో ఇరాన్ మీద దారుణంగా, రాక్షసంగా, అన్యాయంగా దాడి చేసింది. ఈరోజు అక్కడ దాదాపు వందలాది మంది విద్యార్థులు చనిపోయారు, అమాయకులు చనిపోయారు. ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఆయుధ బలంతో ఇరాన్ సైనిక స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. దీనికి ఎలాంటి హేతుబద్ధమైన కారణం లేదు. కేవలం ఒకే ఒక కారణం, అది ఆయిల్ మీద ఆధిపత్యం కలిగి ఉండటం. మనలాంటి దేశాలకి ఆయిల్ని చౌకగా అందించడమే అది చేసిన పాపం. అది ఆయిల్ అంతా కూడా అమెరికా పెత్తనంలోకి తెచ్చుకొని మనలాంటి దేశాలన్నిటికీ కూడా అత్యధిక రేట్లు పెట్టి అమ్ముకోవటానికి ఈరోజు ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం కోసం, మార్కెట్ ఆధిపత్యం కోసం ఈరోజు మొత్తం పశ్చిమాసియానే మంటల్లో ముంచి పారేస్తూ ఉంది. ఈ అమెరికా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది ప్రపంచ ప్రజలన్నింటినీ కూడా. ఈరోజు టారిఫ్ పేరుతో మన దేశాన్ని దారుణంగా వంచేస్తున్నది, మన విద్యార్థుల్ని వేసాల పేరుతో వేధిస్తున్నది. ఇప్పుడేమో నేరుగా ఇరాన్ మీద అన్యాయంగా దాడి చేస్తూ ఉంది వాళ్ళ యొక్క ఆయుధ బలంతో. ఇరాన్ ప్రజలు దాన్ని సమైక్యంగా తిప్పికొడతా ఉన్నారు. అయినా అంతటి బలమైనటువంటి 2 దేశాలు, ఆయుధరీత్యా బలమైన దేశాలు ఒక మానవ మృగాల్లాగా వచ్చి దాని మీద పడుతూ ఉంటే మన దేశం మోడీ మౌనంగా ఉండటం, ఆ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి అంటున్నారు తప్ప ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడిని ఎటువంటి ఊగిసలాట లేకుండా నిష్కర్షగా ఖండించినటువంటి పాపాన మోడీ పోలేదు. అంతేకాదు, దానికి 2 రోజుల ముందు మోడీ ఇజ్రాయెల్ సందర్శించి వచ్చి వాళ్ళతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకొని వచ్చాడు. అంతేకాదు, ఇరాన్లో ఉన్న ఇండియన్ పీపుల్ని 2 రోజుల ముందు ఖాళీ చేయించాడు. అంటే యుద్ధం చేయబోతున్నారు, వీళ్ళు అటాక్ చేయబోతున్నారు అనే అంశం
మోడీకి తెలిసి కూడా నివారించే ప్రయత్నం చేయలేదు. అమెరికా తన యుద్ధోన్మాదాన్ని కొనసాగిస్తూ నిన్న ఇరాన్ దేశాధ్యక్షుడు ఖొమైనీని హత్య చేయడమే కాకుండా గతంలో వెనుజులా అధ్యక్షుడు ముదురోను వారి భార్యను అపహరించుకొని పోవడం, ప్రపంచవ్యాప్తంగా అమెరికా 7 దశాబ్దాల కాలంగా ఇలాంటి సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ ఖనిజ నిక్షేపాల కోసం ఆయా దేశాల మధ్య తగువ పెట్టి అన్ని దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి అశాంతిని రేకెత్తించేటువంటి కార్యక్రమానికి అమెరికా నిరంతరాయంగా ప్రయత్నం చేస్తూ ఉంది. చేయనటువంటి నేరానికి నేరం చేస్తున్నారని చెప్పేసి ప్రివెంటివ్ యాక్టివ్ అని చెప్పేసి ఒక ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఇతర దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని ఆ దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను నేల కూల్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు అమెరికా శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ హత్యాకాండకు అమెరికా పాల్పడతా ఉంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులందరూ, అభ్యుదయ కాముకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి దాన్ని అమెరికా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఇజ్రాయెల్ పర్యటన చేసి వారు ఉపన్యాసం ఇచ్చి వచ్చినటువంటి 1 గంటలోనే పెద్ద ఎత్తున దాడి చేసి ఇరాన్ పైన దాడి చేసి అక్కడటువంటి ఖొమైనీని హత్య చేయడం. ఈ సందర్భంగా మన యొక్క భారతదేశ అలీన దేశ విదేశాంగ విధానాన్ని తుంగలో దొక్కుతూ నరేంద్ర మోడీ గారు ఆ ఇజ్రాయెల్కు పోయి ఒకవైపున పాలస్తీనా పైన, గాజా పైన, ప్రపంచ దేశాలపైన ఒక దమనకాండ కొనసాగుతూ ఉంటే అలాంటి దేశాలకు పోయి ఈయన బ్రదర్స్ అని చెప్పి ఉచ్చరించడమే కాకుండా అక్కడ వారికి బిరుదిచ్చినటువంటి దేశంలో ఉన్నటువంటి వారికి బిరుదిచ్చి క్రుసేడర్ అని చెప్పేసి పిలిపివ్వడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటిది మరొకటి లేదు. ఈవేళ గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధం కేవలం ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం కాదు. ఇది మరి ఏదైతే ప్రపంచ నియంత మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ధనదాహానికి, అధికార దాహానికి, అతని యొక్క అహంకారానికి, నియంతృత్వానికి మరి పరాకాష్ఠగా జరుగుతున్న యుద్ధం ఇది. మరి ఈ యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది, యునైటెడ్ నేషనల్ కౌన్సిల్ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు దీన్ని శాంతి పద్ధతుల్లో ఈ యుద్ధాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఏదైతే ఈ దురహంకారి ట్రంప్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరా ఈ ప్రపంచంలో? ప్రజలందరూ ఆలోచించాలి, తిరుగుబాటు చేయాలి, అమెరికన్ పౌరులు ఆలోచించాలి, అతన్ని తక్షణమే పదవీచ్యుతుడిని చేయాలి. ఇవాళ చిన్నపిల్లలు, పసిపిల్లలు, మహిళలు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటున్న వాళ్ళు ఇరాన్లో ఉన్న ప్రజలు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తారు? ఈ యుద్ధానికి అంతెక్కడ. కాబట్టి ప్రపంచంలో ఉన్న శాంతి కోరుకునే దేశాలన్నీ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ట్రంప్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.